టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకి ఉన్నట్టుండి తెలంగాణ సీఎం కేసీఆర్ పై అపారమైన గౌరవం పెరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సినిమా సిటీ అంశంపై కృష్ణ లేటుగా స్పందించినప్పటికీ లేటెస్ట్ గా స్పందించారనిపించుకున్నారు. తెలంగాణలో 2000 ఎకరాలలో నిర్మించబోయే ఫిలిం సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని తాజాగా కృష్ణ సూచించారు. సినిమా సిటీ నిర్మాణానికి ఆయన తన మద్దతు తెలిపారు. గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా తరఫున అధ్యక్షుడు మురళీమోహన్ ఫిలిం సిటీ నిర్మాణాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కృష్ణ మరో అడుగు ముందుకేసి ఏకంగా ఆ సినిమా సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలని సూచించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మనవడు నరేష్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా స్టార్ట్ అయింది. ఈ సందర్భంగానే కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు 2000 ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మిస్తానని అనౌన్స్ చేశారు. చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఒక్కడే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలోని వాళ్ళంతా కూడా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే 24 క్రాఫ్ట్స్ 100% పని జరుగుతుంది. అందరికీ హైదరాబాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ సెంటర్ అవుతుంది. హాలీవుడ్ లెవెల్లో స్టూడియో నిర్మించడం అంటే మామూలు మాటలు కాదు. నాకు తెలిసి ఇండియాలోనే బాంబే, మెడ్రాసు, కలకత్తా ఇలాంటి చోట్ల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి చిత్రాలు నిర్మిస్తారు. చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ ఫిల్మ్ సెంటర్గా. ఈ జనరేషనే కాదు, రాబోయే జనరేషన్స్ కూడా కేసీఆర్ని గుర్తుపెట్టుకుని అభినందిస్తారు. ఇంకా మొన్న ఫెడరేషన్లో అనుకుంటాను ఏవో పేర్లు చెప్పి ఏ పేరు పెట్టినా అభ్యంతరం లేదు మాకు అని అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ సినిమా సిటీ అని పేరు పెడితే చాలా బాగుంటుందని